వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు హేమ హంగామాలో వన్ మోర్ అప్డేట్ ఏంటంటే మన బన్నీవాస్ గారి గురించి మాట్లాడుకుందాం. సో అల్లు అరవింద్ గారి ప్రొడక్షన్స్లో GA2 సినిమాస్ అంటూ బన్నీవాస్ గారు కొన్ని సినిమాల్ని మనందరికి అందించడం జరుగుతుంది. అలాగే ఆయన తీసుకొస్తున్నటువంటి మరొక సినిమాయే మేము ఫ్రెండ్స్ అండి. సో అచ్చ తెలుగు గోదావరి యాసలో ఈ సినిమా మనందరి ముందుకి రాబోతుంది. సో అలా చూసుకుంటే నిన్న దానికి సంబంధించిన సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. సో దాంట్లో యాంకర్ శ్రవంతి చొక్కరపు మన బన్నీవాస్ గారి దగ్గరికి వచ్చి మీ ఫ్రెండ్స్ బ్యాచ్లో గలీజ్ ఫ్రెండ్ ఎవరు, అలాగే మంచి ఫ్రెండ్ ఎవరు, డీసెంట్ ఫ్రెండ్ ఎవరు అని అంటే, సో అందులో ఆయన చెప్పడం జరిగింది, గలీజ్ ఫ్రెండ్ అంటే నాకు ఆర్కే అని ఊర్లో ఉంటాడు పాలకొల్లులో, సో అతను నాకు గుర్తొస్తాడని చెప్పి జరిగింది. సో అదేవిధంగా నేను కూడా ఆయన ఒక క్వశ్చన్ అడుగుతాం జరిగింది, మీరు ఆన్ స్క్రీన్ ఇండస్ట్రీలో మీకు గలీజ్ ఫ్రెండ్ ఎవరు, అలాగే డీసెంట్ ఫ్రెండ్ ఎవరు అంటే, సో వెంటనే ఏం ఆలోచించకుండా ఇండస్ట్రీలో అయితే ప్రొడ్యూసర్స్లో అయితే కనుక ఇంకెవడో మా SKN ఆడే మా ఫ్రెండ్ అని చెప్పేసి, గలీజ్ ఫ్రెండ్ అంటే ముందు ఆడే వస్తాడని. ఈ మాట మీరు ముందు చెప్పలేదు కాబట్టి నేను మళ్ళీ అడిగానంటే, ఏం లేదు ఈ మధ్యన ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉన్నాడు, ఇప్పుడు నేను ఇలా అనగానే వెంటనే ట్వీట్ వేసేస్తాడు, అందుకని చెప్పి నేను మామూలుగా చెప్పలేదు. ఇంకా మరి డీసెంట్ ఫ్రెండ్ ఎవరు అని అడిగితే, డీసెంట్ నా ఫ్రెండ్స్లో అందరూ ఎవరు కనబడట్లేదండి, ఎవరెవరు చూసినా వాళ్ళలో గలీజ్ యాంగిల్సే కనబడుతున్నాయి కానీ డీసెంట్ ఎవరు అనిపించట్లేదు, నాకు నేనే డీసెంట్ అని అనిపిస్తుంది నాకు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో అర్థమైంది కదా బన్నీవాస్ గారి క్రేజీ గలీజ్ ఫ్రెండ్ ఎవర్రా అంటే ఆల్వేస్ SKN గారు అని అంటున్నారు. మీకు ఎంతమందికి ఇది కరెక్ట్ అనిపించింది? సో SKN గారి ఫ్యాన్స్ ఎవరున్నారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా.